ప్రైజ్ ది లార్డ్. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. దేవుని నమ్ముకోవడంలో, దేవుని విశ్వసించడంలో చాలామంది ఎందుకో కష్టపడిపోతూ ఉంటారు. చాలామంది చాలా ఆలోచిస్తూ ఉంటారు. ఆయన ఎవరు నమ్ముకుంటారో వారికి ఆయన ఆశ్రయంగా ఉంటాడు. నీ కష్టంలో, నీ వేదనలో, నీ శ్రమలో, నీ అవసరతలో ప్రభువు నమ్ముకున్నప్పుడు ఆయన నమ్మక ద్రోహం చేసేవాడు కాదు. ఆయన నిన్ను త్రోసివేసేవాడు కాదు. ఆయన నిన్ను చేయి విడిచిపెట్టేవాడు కాదు. ఎంత మంచివాడంటే నీ మంచి కొరకే ఆయన ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు. నీకు మేలు చేయటం కొరకే ఆయన ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాడు. ఆయన మంచే చేస్తాడు. మరి ఆయన నమ్ముకుంటున్నావా? చాలామంది దేవుణ్ణి నమ్ముకునుట కంటే వారి స్వంత శక్తిని నమ్ముకుంటారు, బంధువులు నమ్ముకుంటారు, మనుషులను నమ్ముకుంటారు, రాజులను, అధికారులను నమ్ముకుంటారు, ఆస్తిపాస్తులు నమ్ముకుంటారు, వారికి ఉన్న అందచందాలను నమ్ముకుంటారు, వారికి ఉన్న విద్యాజ్ఞానాన్ని నమ్ముకుంటారు. ఇవన్నీ కూడా మనతో శాశ్వత కాలం ఉండవండి. మనుషులు ఎవరు మనతో శాశ్వత కాలం ఉండరు. దేవుణ్ణే నువ్వు నమ్ముకుంటే ఎవరు నీతో ఉండాలో, ఏది ఎప్పుడు నీకు అనుకూలంగా మార్చాలో దేవుడే మారుస్తాడు. దేవుడే దానిని నీ కొరకు అనుకూలపరుస్తాడు. నీ కొరకు మనుషులను ఆయన సిద్ధపరుస్తాడు. నీకు అవసరమైన సదుపాయాలు ఆయన చేస్తాడు. నీకు అవసరమైనటువంటి పనులను ఆయనే నీకు జరిగించేటువంటి దేవుడుగా ఉన్నాడు. కాబట్టి నువ్వు ఆయన నమ్ముకుంటావా? బైబిల్ గ్రంథంలో ఎంతోమంది భక్తులు ఆయన్నే నమ్ముకున్నారు. ఆయన నమ్ముకున్నప్పుడు వారి నమ్మకం వమ్ము కాలేదు. రాహాబు అనే వేశ్యగా జీవించినప్పుడు తన శరీరాన్ని నమ్ముకుంది, మనుషులను నమ్ముకుంది, డబ్బును నమ్ముకుంది, తనకున్నటువంటి ఏవేవో నమ్ముకుని బ్రతికి చివరికి దిగజారిపోయింది. చివరికి ఆ నరకపు అంచులకి వెళ్ళిపోయినప్పుడు అద్భుత రీతిగా యెహోవా దేవుని గురించి తెలుసుకుంది, ఆయన నమ్ముకుంది, ఆయన చేసిన కార్యాలు నమ్మింది. ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడని, తన బిడ్డలను విడిపించాడని, నిత్య జీవానికి వారసులుగా వారిని చేయటానికి వారిని ఎన్నుకున్నాడని ఆ సత్యాలు నమ్మిన తర్వాత ఇంకా మరలా అమ్మ పాపం జోలికి వెళ్ళలేదు, లోకం జోలికి వెళ్ళలేదు. ప్రభువుని గట్టిగా పట్టుకుంది, ప్రభు కొరకు జీవించింది, ఆయనను విశ్వసించింది, తన పాపపు వృత్తిని వదిలిపెట్టింది, తన పాపపు బ్రతుకును వదిలిపెట్టింది, పరిశుద్ధంగా బ్రతికింది, నీతి కొరకు బ్రతికింది. ఒకవేళ నీతి కొరకు బ్రతుకుతున్నప్పుడు ఆమెకి ఇదివరకటి జీవితంలో ఉన్న డబ్బు అప్పుడు కనబడలేదు, ఇదివరకటి జీవితంలో ఉన్నటువంటి ఘనత అప్పుడు కనబడలేదు, ఇదివరకటి జీవితంలో ఉన్నటువంటి మనుషులు అప్పుడు ఆమెకు లేరు. అయినా పర్వాలేదు, నేను దేవుణ్ణే నమ్ముకుంటాను అనుకుంది. దేవుడు ఆమెకు ఆశ్రయంగా ఉన్నాడు, ఆమె జీవితాన్ని ఆశీర్వదించాడు. ఎరుకో పట్టణము నాశనం అయిపోతూ ఉండగా దేవుడు ఆమెను రక్షించాడు, కాపాడాడు. ఆమెనే కాదు, ఆమె ఇంటి వారందరినీ, ఆమె కుటుంబ సభ్యులందరినీ కాపాడాడు. అంత మాత్రమే కాదు ప్రియులారా, యేసుక్రీస్తు వంశావళిలో రాహాబుని దేవుడు చేర్చుకున్నాడు. నువ్వు ఆయన నమ్ముకుంటే నీ స్థానం మారిపోద్ది, నీ స్థితి మారిపోద్ది, నీ గతి మారిపోద్ది, నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. నువ్వు ఊహించనంత ఉన్నత స్థితిలోకి దేవుడు నేను తీసుకెళ్తాడు. ఆయన నమ్ముకుంటావా? ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నిన్నే నమ్ముకొని నీ కార్యాలు చూడగలిగే కృప దయచేయండి. నిన్ను నమ్ముకున్న వారు ధన్యులు, వారికి నువ్వు ఆశ్రయంగా ఉంటావు, వారిని విడిచిపెట్టేవాడు కాదు. ఒకవేళ ఆలస్యమైన కొన్ని పరిస్థితులు నాయన ప్రతికూలంగా మాకు వచ్చినా నీవు మాత్రం నిన్ను నమ్ముకున్న వారిని విడిచిపెట్టావు. నీ బిడ్డలను విడిచిపెట్టక గొప్ప కార్యాలు వీరి జీవితంలో జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్.